దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టిందన్నారు. బీసీలకు న్యాయం చేయాలంటే కులగణన చేయాలని ప్రధాని మోదీని విహెచ్ కోరారు. కశ్మీర్ వరకు నడిచిన తర్వాత we will come to the power, we will conduct caste wise census అన్నాడు. అంతటితో ఆగలే, జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్న నాయకుడు ఈ భారతదేశంలో ఎవరు లేరు. నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూసీకి నువ్వు చేసినట్టు అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో కులగణన చేస్తే తప్పేమున్నదని నేను అడుగుతున్నా. మీ రాష్ట్రాలలో ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పొట్ట ప్రభాకర్ ఏది బీసీ మినిస్టర్గా బిల్లు పెట్టినాం, అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం. అదేవిధంగా కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఇవాళ కులగణన ఆల్మోస్ట్ 85 to 90% అయింది. నేను ఒక ఓబీసీ ప్రధానమంత్రి అంటున్నావు. నీ ప్రధానమంత్రి సమయంలో కూడా బీసీలకు న్యాయం జరుగుతుందా లేదా అని నేను అడుగుతున్నా. ఇదే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా, మాజీ కన్వీనర్గా గతంలో కూడా నీకు 3 సార్లు కలిసాం. ఇప్పటికన్నా చేయను ఆయన ఏ విధంగానైతే ఎకనామిక్